గుంటూరు జిల్లా తెనాలిలో ఒక యువకుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది. మరో యువకుడితో కలిసి తన మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఒక యువకుడిపై యాసిడ్ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మమత, ఇది గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తెనాలి ఐతానగర్ లోని పాలాద్రి కాలువ ఉంటుంది. ఆ పాలాద్రి కాలువ సమీపంలో నివాసం ఉంటున్న గీతాంజలి అనే యువతి వెంకటేష్ అనే యువకుడిపై అర్ధరాత్రి యాసిడ్ తో దాడి చేసినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి గతంలో ఎఫ్ఐఆర్ ఉంది. గీతాంజలి అనే యువతికి గతంలో వివాహం కూడా జరిగింది. అయితే ఆమె భర్తతో విభేదించి గత కొంతకాలంగా వెంకటేష్ తో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం, గీతాంజలి అనే యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించిన వెంకటేష్ అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగి యాసిడ్ దాడి చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్ కి తీవ్ర గాయాలని, ముఖం మీద యాసిడ్ పడటంతో తీవ్ర గాయాలని అక్కడ స్థానికంగా చికిత్స చేసి ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. దీనిపై పోలీసులు విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం యువతను కూడా అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఆ యువకుడికి సంబంధించి డాక్టర్స్ ఏం చెబుతూ ఉన్నారు? ఎంత మేర కాలిన గాయాలైనట్టుగా డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కృష్ణ? ప్రాణాపాయం అయితే లేదు. అయితే ముఖానికి సంబంధించి చాలా చోట్ల గాయాలైనవి. ఈ నేపథ్యంలో అంటే అతను ముందు ఆ గాయాలకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి సాయంత్రంలోగా అంటే దానికైనా సర్జరీ చేయాలా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలా లేదా అనేది కూడా చూస్తూ ఉన్నారు. ప్రాణాపాయం అయితే లేని పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.